ప్రియమైనటువంటి దైవజనులకి, పరిచారకులకి, సువార్థికులకి, మరి విశ్వాసులైనటువంటి సంఘస్థులకి, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి పెద్దలకి, చిన్నలకి, సహోదర సహోదరీములందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని వారులారా, ప్రప్రథమముగా మనిషి జన్మ ఎందుకు అనేటువంటి ఒక అంశముతో మరి కంటి మండల కేంద్రానికి నేను రావటము జరిగింది. హై స్కూల్లో గ్రౌండ్లో జరిగింది మీటింగ్. రెండవ దఫా ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ ఏదో గ్రామానికి తీసుకెళ్లారు తెలియదు. ఇది మూడవసారి మీ వద్దకి రాగలిగాను. దానికి గల కారణము దేవుని ఏర్పాటు, చిత్తము ఒకటైతే మీ ప్రేమ మరొకటి అని నేను భావిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ సమయం నందు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానించి అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి దైవ సందేశమును, ఉద్దేశమును ఎరిగేటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్ కింద సౌండ్ పెట్టి ఓకే. ప్రియా దేవుని వారులారా, మీరందరూ మరి నాకంటే వయసులో కూడా చాలా పెద్దవారు ఉన్నారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా సేవ అనుభవము కలిగి ఉన్నటువంటి వారై ఉంటున్నారు. ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి వారై ఉంటారు. ఎన్నో డక్కీ ముక్కీలు ఎరిగి బైబిల్లోని అనేక సంగతులని ఆయా ప్రాంతాలలో వినిపిస్తూ ఆత్మలను కట్టుచు నడిపిస్తున్నటువంటి మాకు ఈయన చెప్పేది ఏముంటుంది అనేటువంటి భావన మనలో కలిగేటువంటి అవకాశము ఉంటుంది. దయచేసి నేను చెప్పేది అంటూ ఏమీ ఉండదు, దేవుడు చెప్పేది మాత్రమే ఉంటుంది. గిద్యోను గారి గురించి మీకు తెలుసు. ఆయన యుద్ధంలో గెలిచి ఇశ్రాయేలీలను కాపాడిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన వీరత్వాన్ని బట్టి, శూరత్వాన్ని బట్టి ఇశ్రాయేలీలను ఆయన ప్రేమించి ప్రాణాలను సహితము లెక్క చేయకుండా యుద్ధము చేసి కాపాడినటువంటి ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళందరూ సమూహముగా ఆయన యొద్దకు వచ్చి, అయ్యా, శత్రువుల బారి నుండి ఇశ్రాయేలు సమాజమును మీరు కాపాడి ఉంటున్నారు గనుక మీరే మా నాయకుడిగా ఉండాలి, మీరే మమ్మలను ఏలాలి, మీ తదనంతరము కూడా మీ కుమారుడు వారు వారసులే ఏలాలి అన్నప్పుడు గిద్యోను ఒక చక్కని మాట వారికి సమాధానం చెప్పడం జరిగింది. ఏంటది? నేను ఏలను, నా కుమారుడు ఏలడు, దేవుడు మాత్రమే మనలను ఏలును, ఏలాలి అనేటువంటి మంచి మాట చెప్పటము జరిగింది. కనుక దేవుని ప్రియులారా, ఆత్మీయులారా, ఈ దినమున ధ్యానించేటువంటి ఈ లేఖన భాగాన్ని కొత్తపల్లి రమేష్ అనేటువంటి వ్యక్తి మాకు బోధిస్తున్నాడు అనేటువంటి భావనతో కాకుండా, ఈ దినమున, ఈ సమయమున ఈ విధంగా ఏర్పాటు చేసి మనందరినీ సమీకరించి ఈ మాటలు విత్తబడుచున్నాయి అంటే అది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. ప్రియులారా, పౌలు గారు తెస్సలోనిలకి వెళ్ళినప్పుడు, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు
మొదటగా వారు స్వీకరించలేరు, తృణీకరించారు, తిట్టారు, కొట్టేంత పని చేశారు, మొత్తానికి బలంగా అపోజ్ చేశారు. ఆ కారణాన్ని బట్టి మొదటగా అక్కడ నుండి ఏం బోధించకుండానే వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ పరిశుద్ధాత్మ యొక్క ఏర్పాటును బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి మరలా ప్రయత్నం చేసి వారికి దేవుని మాటలు ఏదో ఒక విధంగా వినిపించటం, ఆ పిమ్మట వారినందరినీ ప్రభు యేసుకి శిష్యులని చేయటము, ఆ పిమ్మట వారినందరినీ సంఘముగా కట్టడము అనేటువంటిది జరిగింది. దానంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరములో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, తెసలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, తెసలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆ హేతువు చేతను దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. ఎస్, పౌలు గారు మొదటగా మీ యొద్దకి వచ్చినప్పుడు అతని ముక్కు ముఖము మీకు ఏమీ తెలియదు, ఆయన పూర్వోత్తరాలు పెద్దగా మీకు తెలియదు. మొదటిసారిగా మీరు భయపడి నన్ను దూరము పెట్టిన ఆ తదుపరి నేను మరలా వచ్చినప్పుడు నా నోట వచ్చినటువంటి మాటలను మీరు విన్న తర్వాత, ఎస్, ఇవి దేవుని మాటలు అని మీరు భావించి స్వీకరించారు. నా మాటలని గనక మీరు అభిప్రాయపడి ఉంటే నన్ను మరలా దూరము పెట్టేటువంటి వారు, తృణీకరించేటువంటి వారు. దేవుని మాటలు అని మీరు భావించినందులకి నేనెంతగానో సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని ఉంటున్నాను. అంటే అందులోని మతలబ్ ఏంటో తెలుసా అండి? అందులోని మతలబ్ ఏంటంటే, నిజముగా దేవుని యొక్క జ్ఞానము పరిశుద్ధాత్మ వలన నాకు అనుగ్రహించబడి ఇక్కడ వినిపించబడింది కనుక వీరు స్వీకరించగలిగారు. ఈరోజు ఈ సంఘముగా నిలబడగలిగింది. దేవుడే గనక, పరిశుద్ధాత్ముడే గనక ఆ పని చేయకపోయి ఉంటే నా ప్రయాణము, నా ప్రయాస, నా సమయము, నా శ్రమ ఇదంతా కూడా వ్యర్థమై పోయేది. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అయితే విషయం ఏంటంటే, మీరు దేవుని వాక్యమని ఏ వాక్యాన్నైతే స్వీకరించి ఉంటున్నారో ఆ వాక్యం యొక్క విలువ ఏంటో తెలుసా? ఆ వాక్యం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? నేను మీకోసము వజ్రాలను మూట కట్టుకు రాకపోవచ్చు, మీకోసము నేను బంగారాన్ని తేకపోవచ్చు, మేము మీకోసము ధనాన్ని తీసుకురాకపోవచ్చు. వాస్తవానికి నేను కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనిషికి 500 1000 రూపాయలు ఇచ్చి పంపేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. నేను రిక్తహస్తాలతోటే వచ్చాను. కానీ బంగారము కంటే, వెండి కంటే, వజ్రాల కంటే, ధనము కంటే, ఏ ఐశ్వర్యము కంటేను వెలకట్టలేనటువంటి విలువైనటువంటి జ్ఞానైశ్వర్యము మీ యొద్దకు తీసుకురాబడింది. ఆ జ్ఞానము మనకు ఏమిస్తుంది? ధనము అనుకోండి, స్థలాలను ఇస్తుంది, గృహాలను ఇస్తుంది, వాహనాలను ఇస్తుంది, వస్త్రాలను ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది, పానీయమునిస్తుంది కదా.
ఇలా ఎన్నో ఇస్తాయి. కానీ వాక్యం ఏమిస్తుంది అని అంటే చెప్తున్నాడు చూడండి పిల్లరా, అద్భుతమైనటువంటి మాట. అదే కంటిన్యూషన్ ఆ వాక్యమే, ఏ వాక్యము దేవుని వాక్యం అని మీరు స్వీకరించారో ఆ వాక్యమే విశ్వాసులైనటువంటి మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది, కార్యమును సిద్ధింపచేయుచున్నది. ఏ కార్యమును సిద్ధింపచేయుచున్నది. ప్రియా దేవుని వారలారా, వాక్యమునందు ఏమున్నది? నిత్య జీవమున్నది. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది ఏంటి? వాక్యం. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది వాక్యం. అందమైనది అనుకుంటున్నటువంటి 6 అడుగుల ఈ దేహాన్ని ఒక దినమున విడిచిపెడితే ఈ లోకములో ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది. ఆ పిమ్మట వెళితే దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము కలిగినటువంటి నెమ్మది పొందు స్థలములోనికి వెళ్ళాలి. అది తప్పితే పాతాళము ఉన్నటువంటి నరకానికి జారి పోవాలి. అవునా? అలా నరకానికి జారిపోకుండా అలనాటి ఐగుప్తు దేశపు వాస్తవ్యుడైనటువంటి ఆ ధనవంతుడు అగ్నిలోని కాలుచు దానికి తాళలేక, అబ్రహామా, తండ్రివైనటువంటి అబ్రహామా, నేను ఇందులో యాతన పడుచున్నాను, అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. అది ఆర్చేదా తీర్చేదా? అబ్రహాం మాత్రం ఏం చేయగలడు అక్కడ? ఐఎమ్ వెరీ సారీ అన్నాడు ఆయన. లాజర్ చేత నీటి చుక్కను పంపించుము అనంటే ఐఎమ్ సారీ. ఇక్కడి వారు అక్కడికి నీ, అక్కడి వారు ఇక్కడికి నీ దాటి రాజాలకుంటున్నట్లు, దాటి భోజాలకుంటున్నట్లు మధ్యలో మహా అగాధముంచబడి ఉన్నది. ప్రియ దేవుని వాళ్ళరా, ఎంతటి దయానీయకరమైనటువంటి పరిస్థితి, ఎంతటి దుర్భిక్షకరమైనటువంటి పరిస్థితి. అక్కడ వినుటకు అవకాశం లేదు, ఆలోచించుటకు అవకాశం లేదు, అసలు అక్కడ జ్ఞానమే పనికిరానటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్నదల్లా అగ్నిలో కాలుతూ ఆర్తనాదాలు చేస్తూ దానంతటిని ఓర్చుకోలేక, అలాగని స్వీకరించేటువంటి ఓపిక లేక, అయ్యో చస్తే బాగుండు అని అనుకున్న మరణము రాక అతి భయంకరంగా కాలుతూ ఉండవలసినటువంటి దుర్భిక్షకరమైనటువంటి దుస్థితి ఉంటుంది. దాని నుండి తప్పించి ఆకలి బాధ లేక, దాహము సమస్య లేక, రోగపు నొప్పులు లేక, అయ్యో చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, సంపాదన లేదు, ధనము లేదు, ఇల్లు లేదు, ఇడుపు లేదు, నేను ఎలా బ్రతికేది అనేటువంటి తలనొప్పి లేక నెమ్మదిగాను, సమాధానముగాను, సంతోషకరంగాను, సంతృప్తికరముగాను మన కన్న తండ్రి ఒడిలో సేదదీరుతూ అలలాడుచూ ఆనందించగలిగేటువంటి అత్యున్నతకరమైనటువంటి మహిమ కలిగినటువంటి గొప్ప జీవితం. ఆ జీవితాన్ని ఈ వాక్కు ఇస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాంటిది గొప్పదైనటువంటి జీవితాన్ని, అంతే కదండి, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును. దేవుని మాటే శక్తి, దేవుని మాటే వేదం, దేవుని మాటే చట్టం, దేవుని మాటే సమస్తం. దేవుని మాటే సమస్తం, అంతే కదండి. మాట వలన ప్రపంచాలు కలిగాయి, ఆ మాటే ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నది. రేపొద్దున అదే మాట, సింపుల్ స్మాల్ వర్డ్, అదే మాట ఈ భూమండలాన్ని, ఈ లోకాన్నే మసి చేయబోతున్నది. పిల్లరా, దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది.
అలాంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మీ హృదయం అనేటువంటి సంచిలో నింపుకొని పలు గ్రామాలకు వెళుతున్నారు, పలు వీధులు తిరుగుతున్నారు, పలు గృహాలను దర్శిస్తున్నారు, సంఘాలకి వెళుతున్నారు, దేవుని మాటని దానం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దానము చేస్తున్నారు. దేవుని వాళ్ళ అంతటి ప్రముఖమైనటువంటి వృత్తిలో మీరు ఉన్నారు. టీచర్ అంటే గౌరవనీయమైనటువంటి వృత్తి అనేటువంటి ఒక పేరుంది, అవునా? అదే కలెక్టర్ అంటే ఒక జిల్లానే పరిపాలించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని అతని గురించి మనం గొప్పగా అనుకుంటూ ఉంటాం. ఒక ఇంజనీర్ ఉన్నారు, ఒక డాక్టర్, దేవుని తర్వాత దేవునంతటి వాడు అన్నటువంటి పేరు ఉన్నది. కానీ నేనేమంటాను అంటే డాక్టరు సహితము ఈ దేహానికి దేవుడు ఏ మేరకి ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్లోపు తను చేయగలిగేది చేస్తాడు, లేదంటే చేతులు ఎత్తేస్తాడు. కానీ పాస్టర్ అనేటువంటి పరమ వైద్యుడు, పాస్టర్ అనేటువంటి టెక్నీషియన్, ఇట్ మీన్స్ ఇంజనీర్, డాక్టర్, పాస్టర్ అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు అంటే బోధించేటువంటి వాడు, పలు విధములైనటువంటి వృత్తులన్నీ ఆయన యుద్ధనే ఉంటాయండి. ఒక సైకాలజిస్ట్, అంతేనా? ప్రియ దేవుని వాళ్ళరా, ఇన్ని రకాలుగా పనిచేసి ఏమిస్తాడో తెలుసా? నీవు మరణించిన మరల పునరుత్థానంతో బ్రతుకులాగున చేస్తాడు. బ్రతికిన నీకు మరెన్నడూ మరణము లేకుండా చేస్తాడు. అవునా కాదా? అవునన్న వాళ్ళు ఒకసారి చేయండి. నిజమా కాదా? అవును. పాస్టర్ లేదా కాపరి లేదా బోధకుడు లేదా సువార్థికుడు ఆయన చేసేటువంటి పని ఏంటంటే నీవు మరణించిన మరలా బ్రతకడానికి అవసరమైనటువంటి మందును ఇస్తాడు. ఆ మందు పేరే వాక్యం. మరలా బ్రతుకుతావు. బ్రతికినటువంటి నీకు మరెన్నడూ మరణం ఉండదు. అంతటి ఉత్తమోత్తమైనటువంటి వృత్తిలో మనం ఉంటున్నాం. అంతటి పవిత్రమైనటువంటి వృత్తిలో మనము ఉంటున్నాం. అంతటి శక్తి కలిగినటువంటి ఉద్యోగాన్ని మనము నిర్వహిస్తున్నాము. అయితే అలాంటి ప్రముఖమైనటువంటి పాత్రలో దేవుడు మనల్ని వాడుకోవటానికి కుమ్మరివాణి చేతిలో తయారైనటువంటి పాత్రను మనం ఏ విధంగా వాడుకో చూస్తామో మనలను దేవుడు ఆ విధంగా వాడుకో చూస్తున్నప్పుడు మనము దేవుని చిత్తమునకు, దేవుని ఆలోచనకి, తలంపులకి వ్యతిరేకంగా వెళ్ళి దైవ ఆగ్రహమునకు మనం గురి కాకూడదు. దేవుని పేరును అవమానపరచకూడదు. దేవుని చిత్తమునకు భంగము కలగకుండాలాగున మనము చూసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎంతో మంది వృత్తిదారులు అనగా ఎంతో మంది ఉద్యోగస్తులు వారి వృత్తి ధర్మానికి కలంకము తీసుకొస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే అలా మనము సమాజానికి కలంకము తీసుకొచ్చేటువంటి వారముగా ఉండకూడదు. సమాజానికి చేటు కలిగించేటువంటి వారముగా ఉండకూడదు. సమాజము దృష్టిలో వీడేందిరా అనేటువంటి ఒక తృణీకరణ భావన కలిగించేటువంటి వారముగా ఉండకూడదు. దేవునికి ఎట్టి కోశాన అవమానాన్ని మనము తీసుకురాకూడదు. అలాంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక పౌలు గారు తన వృత్తిలో తాను తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటో మనకి ఇక్కడ ఇదే అధ్యాయంలో 3వ వచనముల నుండి 2వ అధ్యాయం
2వ అధ్యాయం 3వ వచనంలో నుండి చెప్తున్నాడండి. ఏం చెప్తాను చూడండి. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, కపటమైనది. దయచేసి ఎవరు అపార్థం చేసుకోకూడదు. అలా చేసుకోకూడదని ఈ 13వ వచనాన్ని మీకు చూపించాను. నేను కూడా మీ బోటి సేవకుడని. మనలను గురించి మనము ఆలోచించుకునేటట్లుగా ఈ మాటలు ఈ గ్రంథమునందు రాయబడి అచ్చు వేయబడి మన చేతికి అందించబడింది అనేటువంటి విషయము వాస్తవం. చూడండి, ఆ మధ్యలో మా గ్రామంలో పరిస్థితి, ఏదో 7వ తరగతో 10వ తరగతో చదువుకుంటారు. ఆ తర్వాత వంగబడి వ్యవసాయము కూలీనాలు చేసుకునేటువంటి ఓపిక ఉండదు. పైగా ప్రెస్టేజ్, ఒళ్ళు వంచలేక ఏం చేశారంటే, ఇది కూడా నేను ఎందుకు అంటున్నానంటే, ప్రొఫెషనల్గా కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతో ఎంతో మంది పని చేస్తూ ఉంటారు. వారిని నేను ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను, దాని కారణం లేదు. కానీ ఏ వృత్తి లేకపోతే ఈ పాస్టర్ వృత్తి బాగున్నది అని అనుకొని వచ్చి బైబిలు చేత పట్టుకొని సంచి జబ్బన వేసుకొని నేను పాస్టర్ను అంటూ పరిచయం చేసుకుంటూ సమాజంలో తిరిగి ఈ అన్నను ఆ అన్నను ఈ అక్కను ఆ అక్కను ఏదో ఒక రకంగా పోగు చేసి బ్రతుకు తెరువు కోసం ఇదొక జీవన ఆధారం అని భావించి పనిచేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. మీరు సేవకులు అంటారా? కాదండి. ఏమండి అంటే నువ్వు వచ్చింది నీ బ్రతుకు తెరువు కోసం. చెబుతున్నది ఏమని చెప్తున్నావు? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు మీ యొద్దకి వెళ్ళమన్నాడు అని చెబుతున్నావు. దాన్ని ఏమంటారో తెలుసా? కపటము. నీలోన ఉన్నటువంటి ఆలోచన దృక్పథం వేరు. నీవు ఇక్కడికి వచ్చి జనులకు చెబుతున్నటువంటి మాట వేరు. ఇట్స్ ఓకే. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, పిలుస్తాడు, పంపిస్తాడు, అది రైట్. కానీ నీకు ఏర్పాటు లేదు, పిలుపు లేదు, పొమ్మన్నది లేదు. నాకు ఇదొక జీవన ఆధారముగా ఉంటుంది అని భావించి వచ్చి వీరికి మాత్రము దేవుడు నీ యొద్దకు వెళ్ళమని దర్శనములో నాకు చెప్పాడు, కలలో సూచించాడు అని చెప్పి మాట్లాడటాన్ని ఏమంటారండి? కపటము అని అంటారు. రైట్? ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. నా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. చాలా మంది అంటే బోధక వృత్తిలో ఉండి కూడా దేవునికి తలవంపులు తెచ్చేటువంటి విధంగా పాపాలు చేస్తూ ఉంటారు. పాపము చేస్తూనే దానికి అలవాటు పడిపోయి పాస్టర్గా కొనసాగుతూ ఉంటారు. ఇది ఎంత వృత్తి విరుద్ధం అండి. ఇది ఎంత తీవ్రమైనటువంటి విషయం. పాపాలు చేస్తూనే పరిచర్య చేయొచ్చు అనేటువంటి భావనలో ఉన్నటువంటి వారు ఉన్నారు. పైగా వీరు ఎవరెవరిని ఉదాహరణగా తీసుకుంటారు, చెబుతారు తెలుసా? దావీదు పాపం చేయలేదా? కానీ దావీదు ఎంత గొప్ప దైవజనుడు అని మళ్ళీ వీళ్ళను సమర్థించుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక సంసోను పాపం చేయలేదా? మరి ఈరోజు నీతిమంతుల జాబితాలో ఆయన లేడా? ఒక యూదా తన కోడలితో తప్పు చేయలేదా? ఇలా ఏరుకుంటారండి అక్కడెక్కడి. ఎందుకైనా సెక్యూరిటీగా పనికొస్తాయని చెప్పేసి, సపోర్ట్గా ఇవి పనికొస్తాయని చెప్పేసి అవి ఏరుకొని పెట్టుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని వారులారా,
దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడు అని అనుకుంటే పొరపాటు. సంసోను పాపం చేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడు అని అనుకుంటే పొరపాటు. వారి విషయంలో ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకున్నాడు. వారిలో పాశ్చాత్తాపము వచ్చింది. వారిలో పాశ్చాత్తాపము వచ్చి ఇక కడవరకి మరలా పాపము చోరునికి వెళ్ళలేదు దావీదు. అదే దావీదు పాపం చేశాడని చెప్పినటువంటి దేవుడు, శిక్షించినటువంటి దేవుడు ఆ పిమ్మట అదే దావీదుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? దావీదు మరలా జీవిత కాలం అంతటిలో ఎన్నడూను పాపము చెయ్యలేదు. దీనెందుకు నువ్వు సాక్ష్యంగా తీసుకో? దీనెందుకు నీవు కోడ్ చేయవు? దీనెందుకు నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకో? మనకు అనుకూలంగా ఉన్నటువంటి మాటలన్నింటినీ ఏర్చి కూర్చి ఇదిగో చూడండి బ్రదర్ అని మరలా మనకి వాక్యాన్ని చూపించటం అలాంటి అపవిత్రమైనటువంటిది కాదు. తర్వాత మోసయుక్తమైనటువంటిది కాదు. ఒకనాడు పరిచర్య అంటే సేవ అండి, త్యాగం అండి, సమర్పణ అండి, అంతేనా కాదు? కానీ అదే పరిచర్య ఇప్పుడు ఏమైందో తెలుసా? వ్యాపారమైపోయింది. ఎలా అంటారా? పెద్ద పెద్ద అంతర్జాతీయ బోధకులు అనబడుచున్నటువంటి వారైతేనేమి, వరాలు ఉన్నాయని చెప్పుకు తిరుగుచున్నటువంటి వారైతేనేమి ఏం చేస్తున్నారు తెలుసా? ఆ రోజుల్లో రోగులు ఉన్నారని తెలిస్తే వాళ్ళ యొద్దకే వీరు వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు మా యొద్దకు రండి, నెంబర్ 1, సరే అది అలా ఉండండి, అది పెద్ద తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మా బ్రాండెడ్ ఆయిల్ని, మా స్టిక్కర్ ఉన్నటువంటి ఆయిల్ డబ్బాలనే కొనండి. ఎందుకంటే ఇవి ప్రార్థించి అభిషేకం చేయబడినటువంటి ఆయిల్. అంటే అభిషేకం చేయబడితే దాన్ని అమ్మాలా? మొదటిది. అలాగే కర్చీపులు అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పెన్నులతో రాస్తే పరీక్షలో ఫస్ట్ క్లాసులో పాస్ అవుతారు అని చెప్పేసి పెన్నులను అమ్ముకునేటువంటి వారు ఉన్నారు. ఇంకా రకరకాలైనటువంటి వాటిని చివరికి ఇదిగో ఈ నీళ్ళకు మేము ప్రార్థన చేశాం, ఇందులో నూనె కలిపాం, దీన్ని తీసుకెళ్ళి మీ పంట పొలాల మీద చల్లుకుంటే ఏ చీడ పీడ ఏ తెగులు సోకదు, పంట పుష్టిగా పండుతుందని చెబుతూ పాపం అమాయకులైనటువంటి వారు ఇది నిజమే అనుకొని వారికి అంత దూరము ఛార్జీలు పెట్టుకొని రావటమే కానా కష్టంగా ఉంటే వారికి ఇదిగో దీనికింత రేటు అని అంటగట్టి వారి మీద మరింత భారం మోపుతున్నారు. భారం మోపటేవి కాదు, వారెన్నో ఆశలు పెట్టుకొని కొనుక్కొని వెళ్ళినటువంటి వాటి యొక్క ఫలితము దక్కనప్పుడు వారిని మోసం చేస్తున్నటువంటి వారుగా మనకి కనబడుచున్నారు. ప్రియ దేవుని వాళ్ళారా, ఇంకా కొంతమంది ఇంకా ఆరితేరారు. ఏంటట ఇదిగో యవ్వనస్తుల కోసం ప్రార్థన చేస్తే ఇంత రేటు, వృద్ధుల కోసం ప్రార్థన చేస్తే మరింత రేటు, నాతో కలిసి భోజనం చేయాలంటే ఇంత కట్టాలి, అవునా, నాతో కలిసి సెల్ఫీ దిగాలంటే ఇంత కట్టాలి. ఏమండి, ఎక్కడున్నారండి ఇలాంటి వాళ్ళు అని అన్నటువంటి వారికి బహుశా నీకు తెలియదని నేను అనుకోవట్లేదు, మీకు తెలుసు. ఒకవేళ ఇంకెవరికైనా అలాంటి ఆలోచన ఉంటే ఏమంటే మీరు అనవసరంగా ప్రాపగండం చేస్తున్నారు, ఈ వృత్తిని గురించి మీరు తప్పుపడుతున్నారు. నీ వృత్తిని ఎప్పుడు తప్పుపట్టలేదు, వృత్తిని నేను గొప్ప వృత్తి అని అంటున్నాను. కానీ ఆ వృత్తి మాటున చేస్తున్నటువంటి వ్యాపారపు మోసాన్ని, దానికోసం ఉసిగొలుపుతున్నటువంటి సాతానుని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. పిల్లల, ఇదంతా ఏంటండి? వ్యాపారం కాదా? దాన్ని ఉద్దేశించి అంటున్నాడండి, మోసయుక్తమైనది కాదు గాని సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడినటువంటి వారమై మనుషులను సంతోషపెట్టు వారంగా కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఏమండి, వాక్యం గురించి మనం ఒక మాట అంటాం, ఏంటో తెలుసా?
రెండంచుల వాడిగల ఖడ్గం. ఖడ్గం అంటే దానికి ఉన్నట్టు లక్షణం ఏంటండి? కోస్తుంది. ఈ ఖడ్గం ఎంత దూరం దూరుతుందట? మూలుగాని విభాగించేంత వరకు దూరుతుందట. మామూలుగా ఖడ్గం కోస్తే హాయిగా ఉంటుందా, నొప్పిగా ఉంటుందా? నొప్పిగా ఉంటుంది. దేవుని వాక్యం చికిత్స జరిగిన తర్వాత వేరు, కానీ ప్రప్రథమముగా నువ్వు వింటున్నప్పుడు నీకు అబ్బే ఇదంతా గిట్టదులే, ఇదంతా మనకి కుదరని పనిలే, అబ్బా ఇలా ఉండాలంటే ఎక్కడ ఉంటాము, ఇంత నిష్టగా ఉండాలంటే ఎక్కడుంటాము, తప్పుడు తలంపులు రావద్దట, పొరపాటున ఒక చెడ్డ మాట నోట రాకూడదట, తప్పుడు క్రియలు చేయకూడదట, ధూమపానం చేయకూడదట, మద్యపానము చేయకూడదట. ఇట్లాగైతే మాకేడా నడుస్తుంది అని బాధపడేటువంటి వారు ఎంతమంది ఉంటారండి? చాలామంది బాధపడతారు. సరే, వాళ్ళ సంగతి అలా ఉంచితే, చర్చిలోనికి వచ్చిన తర్వాత అసలు కాపరి అన్నప్పుడు గొర్రెల యొక్క పరిస్థితులను చూస్తాడు. బలహీనంగా ఉన్నవి ఏంటి, బలమైనవి ఏంటి, రోగముతో ఉన్నటువంటివి ఏవి, ఆరోగ్యకరంగా ఉన్నటువంటివి ఏవి, చక్కగా మందతో కలిసి వచ్చి గడ్డి మేస్తున్నవి ఏంటి, అక్కడక్కడ మందను విడిచి వేరే చీరలోకి వెళ్ళిపోతున్నవి ఏంటి, ఇవన్నీ గమనించుకొని గొల్ల ఆయన పదే ఈ గొర్రె పక్కదారి పట్టిపోతున్నది అనుకోండి, ఒకసారి గద్దరిస్తారు, రెండవసారి గదరిస్తారు, మూడవసారి కూడా అలాగే పోతే ఏం చేస్తారండి? బరిగ తీసుకుని ఒకటి ఏమంటారు, బడిత పూజ అంటారు కదా, బందోబస్తు కొట్టేస్తారు. ఆ కొట్టటము అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటండి? అది ఈ మందను విడిచి వెళ్ళిపోకూడదు. అవును. అలాగే రోగం వస్తుంది. రోగం వచ్చినప్పుడు కొన్నిసార్లు అవసరమైతే శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది. అవునా? సూదులు గుచ్చవలసి వస్తుంది. ఇవన్నీ నొప్పిగా ఉంటాయి. కానీ ఆ కాపరి యొక్క, ఆ గొల్లాయన యొక్క ఉద్దేశం ఏంటి? వాటిని కాపాడుకోవాలి అని. అలాగే ఈ వాక్యము మనలో కొందరికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది, ఆయాసకరంగా అనిపిస్తుంది. రెండవది ఏంటంటే, సంఘం మీద, వ్యక్తుల మీద ప్రేమ ఉండి పాస్టర్గా బోధిస్తూ ఉంటాం, గద్దిస్తూ ఉంటాం. కానీ వాటిని వ్యక్తిగతంగా తీసుకొని పాస్టర్ గారు ఈరోజు నన్ను దృష్టిలో పెట్టుకునే వాక్యం చెప్పిండు అంటే నేను అలా కనపడుతున్నానా? ఆయన ఏమనుకుంటున్నాడు? అంతమందిలో అట్లా చెప్పిండు అని చెప్పేసి తిరిగి నాలో ఉన్నటువంటి పొరపాటును బట్టి, ఇదిగో ఈరోజు ఈ మాట నా దృష్టికి తీసుకురాబడింది, నేను సరిచేసుకోవాలి అని అనుకోవలసింది పోయి సరిచేయటానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని తప్పు పట్టేటువంటి పరిస్థితిగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుని వాక్యము మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక. అంటే మేమేంటో, మా అంతరంగం ఏంటో దేవునికి తెలిసి మాకు ఈ బాధ్యతని అప్పగించాడు. అలా అప్పగించినటువంటి దేవునికి న్యాయము జరిగించాలి. ఆయన అనాది కాల సంకల్పము, ఆ చిత్తము ఏదైతే ఉన్నదో, ఇదిగో నా పిల్లలు దారి తప్పిపోయి నరకపు టంచున జారిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని చెయ్యి అందించి వారిని లాగి నా సన్నిధిలోనికి నడిపించగలిగేటువంటి వారు ఉండాలి. ప్రమాదమును తప్పించాలి, పాపము నుండి తప్పించి పరిశుద్ధతలోనికి నడిపించి నిత్య జీవంలోనికి వారిని చేర్చగలగాలి. అలాంటి ప్రేమ ఏంటి? ప్రేమ వారు నా పిల్లలు. ఏ తండ్రి కూడా తన పిల్లలు తన కళ్ళ ముందే చస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు.
గనుక మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఇదిగో పాస్టర్లు లేదా కాపర్లు అనేటువంటి వ్యక్తుల్ని పురమాయించి పంపించి చెయ్యి ఇచ్చి చేరదీపించేటువంటి పరిస్థితి. దాని వలన దేవునికి ఆనందమే కాదు, మనకు బ్రతుకు మంచి భవిష్యత్తు. అలా దేవుణ్ణి సంతోషపరచడం మూలంగా మనల గురించి అనుకున్నాడు, మన గురించి తన హృదయంలో ఏర్పాటు చేసుకున్నాడు, మన కోసం ఈ ప్రకృతిని కలగజేశాడు, మనకు ఈ శరీరమును ఇచ్చాడు, బ్రతుకును ఇచ్చాడు, బ్రతకడానికి కావలసినటువంటి సమస్తమును ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ విధంగా ఆయన ఆరోగ్యములతో కాచి కాపాడుతున్నటువంటి దేవునికి అన్యాయము చేయలేము, దేవుని మోములో బాధని చూడలేము. దేవుణ్ణి సంతోషపరచాలి అనేటువంటి బోధ మేము చేస్తున్నాము, కానీ మనుష్యులను సంతోషపరిచేటువంటి బోధ మేము చేయటం లేదు. మనిషికి ఏది ఆనందం చెప్పండి? తినమంటే ఆనందం, త్రాగమంటే ఆనందం, ఆడమంటే ఆనందం, గెంతులు వేయమంటే ఆనందం. పాపం చేసినా పర్వాలేదు, మరలా ప్రార్థన చేస్తే క్రీస్తు యేసు రక్తం చేత కడగబడతారు అనంటే ఆనందం. ఇలాంటి ఆనందాన్ని కలిగించేటువంటి బోధలు మేము చెయ్యము అని అంటూనే తర్వాత ఏమంటున్నాడు? మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, అంటే మా ఇష్టానికి తగినటువంటి మాటలనైనను అన్నమాట, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అని అంటున్నాడు. దీనికి దేవుడే సాక్షి అని అంటున్నాడు. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 6-7 వచనాలను చూసినట్లయితే, మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మరేం కోరలేదట? మనుషుల దృష్టిలో మేము గనులముగా ఉండాలి, మనుషులు మమ్మల్ని పొగడాలి, మనుషులు మమ్మల్ని ఇష్టపడాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ పని చేయటం లేదు. మరి ఎందుకు చేస్తున్నారట? చూడండి 7 అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. దైవజనులకి ఉండవలసినటువంటి మనస్తత్వం ఏంటో పరోక్షంగా మన దృష్టికి తీసుకొస్తున్నాడు. ఎలా ఉన్నాడట? స్తన్యమిచ్చు తల్లి గారావించున్నట్లుగా గారావించు వారమై ఉన్నాము. పిల్లలు అన్నప్పుడు వింటారు, వినరు, తింటారు, తినరు, బుద్ధిగా ఉంటారు, ఉండరు, విసిగిస్తారు, అవసరమైతే ఏడిపిస్తారు. ఎంత విసిగించినా ఎంత ఏడిపించినా ఆ తల్లి అప్పటికప్పుడు కాస్త వీనితోటి ఏంటి నాకు ఈ శ్రమ అని అనుకుంటుందేమో, కానీ మరలా వెంటనే తన ప్రేమని కురిపిస్తూ ఉంటుంది. అలా మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నా, అపార్థం చేసుకున్నా, చేర్చుకున్నా, తృణీకరించినా, మా విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా, మాకు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా, వీరు నా తండ్రి పిల్లలు, వీరు నా సహోదరులు, సహోదరిమణులు, వీరందరూ నా వారిని కాపాడుకోవటానికి నేను దేనికైనా సిద్ధపడతాను. దేనికైనా అనంటే తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా, ఎంత భారమైన సహనము కలిగి వారి కోసం ఒక బిడ్డ గురించి ఒక తల్లి తీసుకునేటువంటి జాగ్రత్త, కేరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము అలా ఒక తల్లి వలె పోషిస్తున్నాము అంటున్నాడు. అలాగే 12వ వచనాన్ని మనం చూసినట్లయితే
మధ్యలో చాలా మాటలు ఉంటాయండి, మీరు చదువుకోవాలి. తన రాజ్యమునకు మహిమకును తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న మిమ్మును దేవునికి తగినట్టుగా పిలుచుచున్నటువంటి దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు మిమ్మును పిలుచుచున్నటువంటి దేవునికి తగినట్లుగా దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడండి, దేవుడు ఎంత మహిమ కలిగినటువంటి వాడండి. ఆయన ఎంత దుష్టత్వమునకు చోటు ఉండదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగుమయమైనటువంటి వాడు, నిష్కలంకుడు కదా. ఆయనకు తగినట్లుగా అంటే మనము కపటము లేనటువంటి వారమై ఉండాలి, మనము పరిశుద్ధులమై ఉండాలి, మనము ప్రేమించేటువంటి వారమై ఉండాలి. దేవుని మహిమకు తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ఇక్కడ తల్లులు తండ్రులు చాలా మంది ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగా తల్లి పాత్ర ఇంటి వరకు ఉంటుంది, కానీ తండ్రి పాత్ర, వాడికి ఆరోగ్యం ఏంటి, వాడి చదువులేంటి, వాడి ఉద్యోగం ఏంటి, వాడి వస్త్రములేంటి, వాడి షూస్ ఏంటి, వాడి వాచ్ ఏంటి, వాడి ఫోన్ ఏంటి, వాడి బైక్ ఏంటి, ఏదైనా మధ్యలో అనుకోని సంఘటన జరిగితే దాని విషయంలో మంచి చెడేంటి, ఇవన్నీ బాధ్యత తీసుకునేటువంటి వాడు తండ్రి. అలా తల్లి పాత్రను మేమే పోషిస్తున్నాము, తండ్రి పాత్రను మేమే పోషిస్తున్నాము అంటున్నాడు. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మనకు పిల్లలతో సమానం. మన కడుపున పుట్టినటువంటి బిడ్డల విషయంలో మనం ఏ విధంగానైతే అర్ధరాత్రైనా అపరాత్రైనా మనం తిన్నా తినకపోయినా కట్టుకున్నా కట్టుకోకపోయినా, అంటే వస్త్రము ఏమండి మన పాత చొక్కా వేసుకుని ఉన్నా సరే, కానీ నా పిల్లలు బాగుండాలి అని చెప్పి మన కష్టార్జితం అంతా కూడా వారికి దారా పోస్తాం. వారి కోసం మనం త్యాగం అవుతాం, వారి కోసం మనం సమర్పణ అవుతాం, అరిగిపోతాం, కరిగిపోతాం. అలాగే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, నీ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు నీ రక్తమాంసములు పంచుకొని పుట్టినటువంటి వారైతే, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు నీలో ఉన్నటువంటి వాక్యమును పంచుకొని పుట్టినటువంటి వారు. ఆ పుట్టినటువంటి పిల్లలని ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె నువ్వు ప్రేమించాలి, ఆదరించాలి. ఆ ప్రేమ ఉండాలి నీలో, ఆ సహనం ఉండాలి, ఆ త్యాగము ఉండాలి అని చెప్తున్నాడు. ఆ రకంగా మనం ఎప్పుడైతే దేవుని మాటలు విని పాశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఆ పిమ్మట దేవా ఇదిగో ఎందుకంటే మీ మాటలు విన్న తర్వాత మీరెంత కుమిలిపోతున్నారో, మీరెంత రగిలిపోతున్నారో, మీరు ఎంత శోకిస్తున్నారో, మీరు ఎంత కన్నీరు దాచుతున్నారో నేను చూస్తున్నానయ్యా. మిమ్మల్ని గురించి నేను విన్న తర్వాత నా హృదయం నిబ్బరంగా ఉండలేకపోతున్నది. నేను కూడా నా తండ్రి మోములో ఆనందము చూడటానికి, నా సహోదర సహోదరిమరులైనటువంటి వారిని సాతాను బారిన పడకుండా, నరకమునకు జారిపోకుండా కాపాడుకోవాలి అనేటువంటి ఒక తపన నాలో కలుగుచున్నది. అయ్యా, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, సువార్త ప్రకటిస్తాను, కాపరిగా పనిచేస్తాను, దైవజనుడిగా వారి ముందు ఉండి నేను నడిపిస్తాను అని చెప్పేసి దేవునికి మాట ఇచ్చి వస్తున్నావు. దేవునికి మాట ఇచ్చి వస్తున్నావు. దేవుడు మనకి మంచి జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. వినగలుగులాగున చెవులు, చూడగలుగులాగున కళ్ళు, ఆలోచించగలుగులాగున మెదడు, నడవగలుగులాగున పాదములు, పని చేయగలుగులాగున చేతులు, ఇన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినటువంటి దేవుడికి మనము ఎలా న్యాయము చేయాలి? అలాగే ఆహారాన్ని, పానీయమును, గాలిని, ఎండను,
అవునా, వెన్నెలను, రంగులని, రుచులని, వాసనలని ఇలా ఎన్నో మనకు అనుగ్రహించాడు. దానికి కృతజ్ఞతగా మనము దేవునికి ఏమి చెల్లించాలి, ఆయన ఏమి కోరుకుంటున్నాడు, మనలో చాలా మందిని దేవునికి గల్లపెట్టెలో కానుక వేస్తే సరిపోతుంది అనేటువంటి భావనలో ఉంటాం. ఏమండి, లేదా ఇంకా చిన్న చిన్న మొక్కుబళ్ళు ఎన్నో చేసుకుంటూ ఉంటారు. సందర్భాలలో పాతకాల పండుగలు అని చెప్పేసి బియ్యము తెచ్చేటువంటి వారు ఉంటారు, పప్పులు తెచ్చేటువంటి వారు ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి వాటిని తెచ్చేటువంటి వారు ఉంటారు. కానీ అసలు సిసలైనటువంటి దైవ సమర్పణ ఏంటో తెలుసా అండి? లేదా దేవునికి అర్పించుకోవలసింది ఏంటో తెలుసా? పిల్లరా, కాపర్లుగా ఈ మాట మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరత ఉంది. ఒకసారి రోమీలో రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, రోమీలో రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనములో నుండి మనం చూసినట్లయితే, రోమీలో రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో నుండి, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని అన్నాడు. ఏమండి, ఈ మాటలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమగునట్లు అంటున్నాడు. దేవునికి కావలసింది పనులు కాదు, ఫలాలు కాదు. దేవునికి కావలసినటువంటి అర్పణ ఏంటంటే, ఇదిగో ఆత్మరక్షణ లేనటువంటి వారి యొద్దకు వెళ్ళి వారికి దేవుని మాటలను వినిపించి మారు మనసు రప్పించి బాప్తిస్మము తీసుకునేటట్లుగా చేసి పరిశుద్ధులుగా తీర్చిదిద్ది వారిని, దేవా ఇదిగో ఇన్ని ఆత్మలను మీకు అర్పణగా అర్పించుకుంటున్నాను అని చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన కష్టానికి, మన ప్రయాసానికి, మన ఈ ఉద్యోగమునకై మీన్స్ ఈ యొక్క వృత్తికై మనము అంకితం చేసుకున్నటువంటి దానికి అప్పుడు సార్థకత జరుగుతుంది. దైవజనుడుగా, ఓకే, విశ్వాసులుగా వారు డబ్బులు ఇవ్వచ్చు, విశ్వాసులుగా వారికి పండిన పంట వారు ఇవ్వచ్చు. ఇది దేవుని సేవ కోసం వాడబడుతుంది అని, సెమినార్లు చేయటానికి, మీటింగ్లు చేయటానికి, చర్చి నిర్వహించబడటానికి, తదితరమైనటువంటివన్నీ కూడా జరగటానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారు ఇస్తూ ఉండొచ్చు. వారు వాటికి తగినటువంటి ఫలాన్ని వారు పొందుకుంటారు. కానీ దైవజనులముగా, కాపరులముగా, సువార్థికులముగా దేవునికి మనము అర్పించవలసినటువంటి అత్యుత్తమమైనటువంటి అర్పణ ఏంటి? అత్యుత్తమమైనటువంటి అర్పణ ఏంటంటే ఆత్మలను రక్షించి ఇవ్వటం, ఆత్మలను దేవునికి అర్పించుకోవటం. అది అసలు సిసలైనటువంటి అర్పణ అంటున్నాడు. చేసుకుని మీకు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు వ్రాయిచున్నాను. క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైనటువంటి సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏలయనగా అన్యజనులు విధేయులగున్నట్లు వాక్యము చేతను, ఏం చేత? వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను ఆత్మలను రక్షించటానికి ఆయన ఎంచుకున్నటువంటి విధానం, వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను. అంటే ఈ దైవజనుడు ఎప్పుడు ఎలా ప్రారంభమయ్యాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరికి దేవుని మాటలు వినిపించాడు, రాజులను కలిచాడా, సైన్యాధిపతులను కలిచాడా,
యాజకులను కలిచాడా, శాస్త్రులను కలిచాడా, సామాన్య ప్రజలను కలిచాడా, అక్కడ వారితో ఏం మాట్లాడాడు, వారిని ఏ విధంగా ఒప్పించాడు, దేవునిలోనికి నడిపించాడు, లేకుంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఎదురు తిరిగారు, ఎవరి చేతిలో దెబ్బలు తిన్నాడు, ఎవరి యుద్ధ నుండి ఏ విధంగా ప్రాణాయాప స్థితిలో నుండి బయటికి వచ్చాడు, దేవుని కార్యములు ఏ విధంగా జరిగించాడు అనేటువంటి ఆ గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించినటువంటి వాటిని గూర్చియే గాని మరి దేన్ని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టూ ఉన్నటువంటి ప్రదేశముల అందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చి సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తని ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించుచుంటిని. ఇందులో చెప్పబడుతున్నటువంటి మాట మీరు గమనిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకటి, దేవునికి ఆత్మలను అర్పణగా అర్పించాలి. మనము ఎన్ని ఆత్మలను దేవునికి ఇప్పటి వరకు అర్పించగలిగాం? అందులో శ్రేష్టమైనవి ఎన్ని? అంటే విశ్వాసులు అన్నప్పుడు మంచి భక్తి జీవితం ఉన్నటువంటి వారు ఉంటారు, సగం సగం జీవితం ఉన్నటువంటి వారు ఉంటారు, ఇక ఉన్నామా అంటే ఉన్నాము అన్నటువంటి స్థితిలో ఉంటారు. కానీ మనం దేవునికి ఎలాంటివి అర్పించాలి? దేవునికి ఎలాంటి అర్పణలు అంగీకారంగా ఉంటాయి? కయీను అర్పణ ఎందుకు తృణీకరించబడింది? హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించబడింది? శ్రేష్టమైన అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. అంటే మనము ఆత్మలను శ్రేష్టమైనటువంటి వాటినిగా తీర్చిదిద్దాలి. దానికోసము నేను ఎంచుకున్నటువంటి విధానము వాక్యము, క్రియలు. అంటే నేను ఏం చెబుతానో అదే చేస్తూ ఉంటాను, ఏది చేస్తూ ఉంటానో అదే బోధిస్తూ ఉంటాను. దానికి అనేక ఆధారాలు ఉంటాయి, అనేక రుజువులు ఉంటాయి. ఆ రకంగా నేను బోధిస్తూ ఉంటాను. అంతేగాని ఇదిగో నా సంఘమును పెంచుకోవటము కోసము పక్క సంఘములో ఉన్నటువంటి వారిని నేను ఆకర్షించడానికి ప్రయోగాలు చేయను, ప్రయత్నాలు చేయను. నేనేం చేస్తాను అంటే నిక్కచ్చితముగా దేవుని గురించిన మాటలు తెలియనటువంటి అన్యజనుల యొద్దకి వెళ్ళుతాను. ఏమంటే ఈ సంఘం నుండి ఆ సంఘానికి, ఆ సంఘం నుండి ఇంకో సంఘానికి మనం ఈ గొర్రెలను ఇటు ఆ గొర్రెలన్నట్టు మార్చుకుంటే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం చెప్పండి? కాదు. మనము కొత్త ఆత్మలని జన్మింప చేయగలగాలి, కొత్త ఆత్మల్ని తయారు చేయగలగాలి. ఈ మేరకి మనము ఎలా దృష్టి పెట్టగలుగుతున్నాం? కొత్త ఆత్మలని కనడము కోసము ఏ మేరకి మనము దృష్టి పెట్టగలుగుతున్నాము, అందుకోసం ఏ మేరకి ప్రయాసపడగలుగుతున్నాము. సాధ్యమైన మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే సాధ్యమైనంత వరకు అందరూ ఇంక్లూడింగ్ మీ, అంటే హైదరాబాదు లాంటి పట్టణాలలో ఉండాలి, లేదా జిల్లా కేంద్రాలలో ఉండాలి, లాస్ట్ మండల కేంద్రం అయినా పర్వాలేదు. కానీ మరీ ఆ మారుమూల పల్లెటూరికి అక్కడికి ఒక బస్సు ఉండదు, ఒక ఆటో ఉండదు, అక్కడ ఏ సౌకర్యాలు, కిరాణం కొట్టు కూడా సరిగా ఉండదు. అక్కడ ఉండి పని చేయాలి అంటే బాబాయ్ కష్టము అని అంటుంటాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే అలాంటి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వారు దీనులు, వారు ఏ ఆదరణకి నోచుకోనటువంటి వారు, అలాంటి వారిని మనము చేరదీయగలగాలి. అలాంటి వారి యొద్దకి వెళ్ళి దేవుని ఆదరణని
అందించగలగాలి. వారికి వాక్యం అనేటువంటి ఆహారాన్ని భుజింప చేయగలగాలి. అలా వారిలో శక్తి నింపాలి. వారు ఆరోగ్య చిత్తులవులాగున చేయగలగాలి. అలాంటి వారిని మనము పల్లెములో పెట్టి దేవునికి, అయ్యా ఇదిగో ఇన్ని ఆత్మలను నేను సంపాదించుకొచ్చాను, ఇదిగో ఇన్ని ఆత్మలను నీకు సమర్పించుకుంటున్నాను, ప్రోక్షించుకుంటున్నాను అని మనము చెప్పగలగాలి. ప్రియులారా, చెప్పగలగాలి. మనం వృత్తిలోనికి వచ్చింది ఎన్నడు, ఎన్ని సంవత్సరాల అనుభవం మనకు ఉన్నది. ఈ అనుభవం అంతా అధికారం చేయటానికి కాదు, లేదా డబ్బుని దండుకోవటానికి కాదు, దర్పాన్ని ప్రదర్శించడానికి కాదు. దేనికి తెలుసా? ఈ అనుభవం అంతా కూడా ఇదిగో నేను ఇన్ని ఆత్మలను నేను రక్షించగలిగాను అని చెప్పడానికి. ఎస్, అది ఎవరికో చెప్పుకోవటానికి కాదు, నీ కన్న తండ్రికి నువ్వు జవాబుగా చెప్పుకోవటానికి. ఆత్మల అర్పణ అనేటువంటిది మన జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరవలసినటువంటి విషయం. ప్రియులరా, ఏదో ఆల్రెడీ కట్టబడినటువంటి సంఘాలకి చాలా సంస్థలను మనం చూస్తూ ఉంటాం. ఒక ఉద్యోగులకు ఇచ్చినటువంటి విధంగా వీళ్ళకి పోస్టులు ఇస్తూ ఉంటారు. అక్కడ సంఘం ఉంటుంది, ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పు. తర్వాత 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, ఆ తర్వాత అక్కడ నుండి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్. వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అక్కడి సంఘం పెద్దదేనా, అక్కడ బాగా ఉద్యోగాలు చేసేటోళ్ళే ఉన్నారా, సంపాదించేటోళ్ళే ఉన్నారా, అక్కడ నాకు ఉండటానికి హౌసింగ్ ఫెసిలిటీ ఇస్తారా, వేతనం ఎంత ఇస్తారు, అలాగే మరి గృహదర్శనం చేస్తే ఎంత ఇవ్వగలుగుతారు, ఇవన్నీ లెక్కలు వేసుకొని అక్కడికి వెళ్ళటానికి సాహసం చేస్తూ ఉంటారు. అంటే వారు చేస్తున్నది చెప్పారు కదా, భుక్తి కోసమే కానీ ముక్తి కోసము కాదు. భుక్తి కోసం చేస్తున్నటువంటి పరిచర్య మనం మర్చిపోకూడదు. ఏంటో తెలుసా? నేను ఈ పరిచర్య చేస్తే నాకు ఇంత ఆదాయం గిట్టుతుంది అని కనుక నువ్వు దృష్టిలో పెట్టుకొని వెళ్ళినట్టయితే పర సంబంధమైనటువంటి ఆదాయాన్ని నువ్వు కోల్పోతున్నావని దాని అర్థం. ఎస్, అలాగని గొర్రెలు కాసినటువంటి వాడు గొర్రెపాలు తాగటం అనేటువంటిది తప్పు అని నేను అనను. కానీ నువ్వెంత తాగాలో గంతే తాగు, కానీ పిండకు. అంటే పాలు ఉన్నంత మేరకి మనం పిండితే పర్వాలేదు, ఇంకా పిండితే ఏం జరుగుతుందంటే రక్తం వస్తుంది, చివరికి అది చచ్చిపోతుంది. అలాంటి పరిస్థితి మనము విశ్వాసుల ఎడల తీసుకురాకూడదు. ఎందుకంటే చాలామంది చాలా గ్రామాలలో నాకు చెప్పుకొని బాధపడినటువంటి వారు ఉన్నారు. అయ్యా వాళ్ళని దైవజనుడు నన్ను మోసం చేశాడయ్యా, నా దగ్గర నుండి ఇన్ని డబ్బులు పట్టించాడయ్యా, ఈ రకంగా చేశాడయ్యా అని చెప్పేసి ఎన్నో గగ్గోలు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా కాదు, నీకుగా దేవుడు నిన్ను ఏ స్థితిలోనైతే ఉంచాడో ఆ స్థితిలో నువ్వు కష్టపడటానికి మొదటగా ఇష్టపడు. నీవు ఇష్టపడి పని చేస్తున్నట్లయితే నీవు అవసరము నీ యొక్క అవసరము ఉంది, నువ్వు ఇంకా వాడబడాలి అని కనుక దేవుడు అనుకుంటే నిన్ను చావనిస్తాడా? నీకు ఆహారం లేకుండా చేస్తాడా? చేయడు. మనకు ఎక్కడ నుండి ఏ వస్తువు సమకూర్చబడాలో ఆ మేరకి, అలాగని అనుకున్నన్ని అని అనుకోకండి, అవసరమైనన్ని మాత్రమే. నువ్వు బ్రతుకుటకి ఏ మేరకు అవసరమో ఆ మేరకి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గనుక ప్రియులారా, ఆత్మలను దేవునికి సమర్పించడానికి బాగా దృష్టిలో పెట్టుకోండి. మనము ఎవరు కాపరులము, స్వార్థికులము, బోధకులము. దేవునికి ఏమి అర్పించవలసి ఉంది? ఆత్మలను అర్పించవలసి ఉంది. మనం ఇక్కడ కానుకలు పెట్టడమే కాదు, నెలవారీ చందాలు, సంవత్సరం వారి చందాలు ఎవరు ఎన్ని ఇచ్చారు అని, మరి ఇక్కడ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ కొన్ని చర్చిలలో ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. అవునా? ఎవరెవరు ఎంత ఇచ్చారు అని చెప్పేసి. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, మనము ఒక రికార్డు పెట్టుకోవాలి. ఈ ఇయర్లో నేను ఎన్ని ఆత్మలను దేవునికి సమర్పించగలిగాను.
కిందటి సంవత్సరం ఎన్ని ఆత్మలను సమర్పించగలిగాను, ఈ సంవత్సరం ఎన్ని ఆత్మలను సమర్పించగలుగుతున్నాను, వచ్చే సంవత్సరానికి నేను ఎన్ని ఆత్మలను సమర్పించాలి, మొత్తానికి నేను మరణించే లోపు కనీసం తక్కువలో తక్కువ కాకుండా ఒక 100 మందిని, ఒక 200 మందిని, ఒక 500 మందిని నేను దేవునికి సమర్పించగలగాలి. ఇదే మన లక్ష్యం, ఇదే మనకు ఉండవలసినటువంటి ధ్యేయం. దీని అందే మనము నిష్ట కలిగి ఉండాలి, దీని అందే మనము ఏకాగ్రత కలిగి ఉండాలి. దీనికోసమే మనం పాటుపడాలి ప్రియులారా, దీనికోసమే మనం పాటుపడాలి. ఇంత చేస్తే ఏంటి మనకు ప్రయోజనం? ఎస్, మనము దైవజనులుగా కొంతకాలం జీవించి మరణించిన తర్వాత ఆయన ముందు మనం ప్రత్యక్షమైనప్పుడు మనము మన కష్టానికి ఫలము ఏం దక్కుతుంది, అక్కడికి వెళ్ళి ఆయనకు మనం ఏం చెప్పుకుంటాము, తద్మూలముగా మనకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తిలోనికి వచ్చామా, బ్రతికామా, వెళ్ళామా అన్నట్టుగా ఉండకూడదు ప్రియులారా. ఏమంటున్నాడు చూడండి, మనం ఇందాక చదువుకున్నటువంటి తెసలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, తెసలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. ఎలయనగా మా నిరీక్షణ అయినను, అంటే దైవజనులంగా మనకు ఉండవలసిన నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తున్నాడు, అప్పటికి నేను ఎన్ని ఆత్మలను సంపాదించగలుగుతున్నాను. ఆయన యుద్ధకు వెళ్ళి జబ్బ జరుచుకొని రొమ్ము విరుచుకొని, అయ్యా ఇదిగో ఇన్ని ఆత్మలను మీకోసము సంపాదించుకొచ్చాను, ఇన్ని ఆత్మలను మీకోసం సంపాదించుకొచ్చాను. అంటే అప్పుడు ఏదైనా నలుగురు కూడి మాట్లాడుకుంటున్నప్పుడు, కుటుంబ సభ్యులు బంధువుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒరే మీ అయ్యా ఎంత సంపాదించాడో తెలుసా మీకోసం అని చెప్తూ ఉంటారు. లేదా ఇదిగో మీకోసం ఇంత సంపాదించి పెట్టాడు రా, మీకేం తక్కువ, ఓన్లీ అనుభవించండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు ఇక్కడ మనకు ఉండవలసినటువంటి జిజ్ఞాస ఏంటంటే, ఇదిగో నిరీక్షణ. ఏ నిరీక్షణ అంటే, దేవునికి నేను గర్వంగా చెప్పుకోగలగాలి. ఏమని? అయ్యా ఇన్ని ఆత్మలను నేను సంపాదించగలిగాను. మాకున్నటువంటి నిరీక్షణ అయినను ఆనందమైనను. అంటే మేము ఇన్ని ఆత్మలను చూపించినప్పుడు ఎలా బల మంచి నమ్మకమైన దాసుడా అన్నప్పుడు ఎలా ఉంటుందండి మన ఫీలింగ్? దేవుడు వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, నీ శక్తికి మించి ప్రయాసపడ్డావు, నా ఇష్టాన్ని జరిగించావు, ఇన్ని ఆత్మలను రక్షించినందులకి నిన్ను అభినందిస్తున్నాను, నీకు తగిన ప్రతిఫలము దక్కుతుంది అన్నప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందండి? ఆ ఆనందం ఎలా ఉంటుంది? ఆ నిరీక్షణ, ఆ ఆనందము, మా అతిశయ కిరీటము ఏంటంటే, మేము నిరీక్షణ కలిగి అలా చూపించినప్పుడు, దేవుడు అభినందించినప్పుడు ఆనందంతో పాటు మాకు ఏ కిరీటం దక్కుతుందంటున్నాడు అక్కడ? అతిశయ కిరీటము. అంటే మేము ఆనందించగలిగేటువంటి మేము దేవుని చేత కిరీటం పెట్టించుకోగలిగాము. ఆ కిరీటము ఏంటో కాదు ప్రియులారా, అది మహిమ కలిగినటువంటి కిరీటము, అది మహిమ కలిగినటువంటి సింహాసనము, మహిమ కలిగినటువంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటిది. అలా మేమందరం నిరీక్షణ కలిగి ఆనందము కలిగి అతిశయించులాగున ఏం చేస్తామంటారు చూడండి. కిరీటమైన ఏది? మన ప్రభు అయినటువంటి యేసు యొక్క రాకడ సమయమున. చదవండి, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, ఆయన ఎదుట మీరే కదా. ఏమంటాడండి? మా నిరీక్షణ, మా ఆనందము, మా అతిశయ కిరీటము ఎవరు అని అంటున్నాడండి? మంచి మాట. ఎవరు అంటున్నాడు? యేసు క్రీస్తు, యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. మీరే కదా. మీరంటే ఎవరు వాళ్ళు?
ఆత్మలు. ఆత్మలు. నేను దేని గురించి గర్వపడతాను, నేను దేని గురించి అతిశయిస్తాను, నేను దేని గురించి దేవునికి చెప్పుకొని మెప్పించుకుంటాను, దేన్ని బట్టి నేను దేవుని చేత అభినందించబడతాను, దేని చేత ఆనందించగలుగుతాను, దేని చేత నేను ఆ మహిమా కిరీటాన్ని దక్కించుకోగలుగుతాను, మిమ్మును బట్టియే కదా. మిమ్మును బట్టి కదా. నేను చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా వింటే, మీరు దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటే, నేను చెప్పిన దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా నడిస్తే, నేను చెప్పిన దాన్ని బట్టి మీరు గమ్యానికి వరకు అంటే సహనం కలిగి నడవగలిగితే మిమ్ములను ప్రభు యేసు సన్నిధిలో నేను చూపెట్టుకోగలుగుతాను. అక్కడ నా ముఖం తెలివి ఉంటుంది, అక్కడ ఆయన నన్ను అభినందిస్తాడు, అక్కడ నాకు ఆయన ప్రతిఫలము ఇస్తాడు. నేను ఎంత చెప్పినా కూడా ఒక్కరూ వినకపోతే, ఏ ఒక్కరూ ఆ ప్రకారంగా జీవించకపోతే, ఏ ఒక్కరూ కడవరకి నిలబడకపోతే, రిక్త హస్తాలతో నేను ఆయన ముందుకు వెళ్ళి, అయ్యా నేను చేశాను కానీ ఎవరూ రాలేదయ్యా అంటే, అక్కడ నువ్వు సరి అయినటువంటి ప్రయాస అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి కపటము లేనటువంటిది, మోసము లేనటువంటిది ఆ సేవ ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి సేవ చేసినప్పుడు దాన్ని బట్టి కొన్ని ఆత్మలు రావటానికి అవకాశం ఉంటుంది. ఆ ఆత్మలను బట్టి దైవ సన్నిధిలో చూపించి ఆనందించేటువంటి అవకాశం ఉంటుంది, ఆ ప్రతిఫలం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దైవజనుడముగా మనము నిజాయితీ కలిగి కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మన కష్టాన్ని బట్టి, మన యొక్క త్యాగాన్ని బట్టి, మనం చెప్పేటువంటి మాటలను బట్టి విశ్వాసులు కూడా ఆలోచించి, ఒకవేళ వారిలో అప్పటికి ఏదైనా లోపం ఉన్నట్లయితే దాన్ని మార్చుకునేటువంటి అవకాశము ఉంటుంది. కనుక మనల్ని బట్టి వారిని బట్టి మనం ఎంచుకునేటువంటి పంత ఆధారపడి ఉండాలి. దేవుని యందు నిరీక్షణ మేము కలిగి ఉన్నాము, ఆనందం కోసమై వేచి ఉంటున్నాము అంటున్నాడు. అలాగే కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ప్రియులారా. నేను స్వతంత్రుడను కానా, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయినటువంటి యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా. నా పనికి ఫలము ఎవరు కారకులు అవుతారట? నా ఫలానికి కారకులు ఎవరవుతారు? నేను ఎంతమందిని సంపాదించాను అన్న దాన్ని బట్టే నా ఫలము నిర్దేశించబడుతుంది. కనుక ఒరే, మీ బ్రతుకు నా బ్రతుకు ఆయన ముందు మనం ప్రత్యక్షమైనప్పుడు ఆధారపడి ఉంటుంది. మీ భవిష్యత్తు అనేటువంటిది మీ జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. నా భవిష్యత్తు అనేటువంటిది ఎంతమందిని ఆయన ఎదుట పరిశుద్ధులుగా నేను నిలబెడతాను, ఎంతమందిని ఆయన సంకల్పం చొప్పున బ్రతికేటువంటి వారినిగా తీర్చిదిద్ది ఆయనకు అప్పగించగలుగుతాను, దాన్ని బట్టి నా ఫలితము ఉంటుంది. మంచి మాట కదండి, మంచి మాట. ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా. కనుక దేవుని ప్రియమైనటువంటి జత పనివారులారా, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి సహవాసులారా, మీ అందరికీ నా సవినయము ఏంటంటే, కపటము లేకుండా, కుళ్ళు లేకుండా, కుట్ర లేకుండా, మోసం లేకుండా, ధనార్జన అనేటువంటి ధ్యేయం లేకుండా నిస్వార్థంగా పనిచేయండి, శ్రమపడండి. యేసు ప్రభువుల వారి శ్రమతో పోల్చుకుంటే మనది పెద్ద ఏమి శ్రమ కాదు. అలనాటి అపోస్తలుల శ్రమతో పోల్చుకుంటే మనది ఎన్నదగినది కాదు. కానీ మెట్టుకి వారు శ్రమపడ్డారు, అందుకు తగినటువంటి ఫలితాలను రాబట్టగలిగారు. ఎస్, యేసు ప్రభుల వారి యొక్క రక్త మాంసములను ప్రతి వారం మనం తీసుకుంటున్నామే రొట్టె ద్రాక్షారసం రూపంలో. ఆ రక్తమే మనలో ఉంటే,
ఆ మాంసమే మనలో ఉంటే క్రీస్తు యేసునకు ఉన్నటువంటి ఆ రోషం మనలో ఉండాలి, ఆ పౌరుషం మనలో ఉండాలి, ఆ పట్టుదల మనలో ఉండాలి, ఆ ఆరాటం మనలో ఉండాలి, ఆ పోరాటం మనలో ఉండాలి, ఆ పటిమ మనలో ఉండాలి. ఆయనను పోలి పౌలు కూడా ఆ విధంగానే తెగించాడు. మరి పౌలును పోలి మనము నడుచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. గుణగణముల విషయంలోనైతేనేమి, శ్రమపడేటువంటి విషయంలోనైతేనేమి, ఆత్మలను రక్షించి వారికి మాదిరిగా ఉండి కాపరి వలె ముందు ఉండి గొర్రెలను నడిపించినట్టుగా మనం విశ్వాసులను నడిపించబద్దులమై ఉన్నాం. అలా నడిపించినప్పుడు మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి ఆ దినము రానే వస్తుంది. వచ్చిన నాడు మనము దేవునికి ఈ ఆత్మలను చూపించుకొని, అయ్యా ఇదిగో ఇన్ని ఆత్మలను నేను మీకు అర్పించుకుంటున్నాను అని చూపించుకోగలిగేటువంటి గడియ మనకు వస్తుంది. అలా చూపించుకున్నప్పుడు శభాషు బిడ్డ, నా పేరు నిలబెట్టావురా, నా ఇష్టాన్ని నెరవేర్చావురా, నీకు ఇచ్చిన జీవితానికి సార్థకత జరిగించావురా అని చెప్పి ఆయన చేత మనం వెన్ను తట్టించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి. రైట్? అలా తెచ్చుకున్న నాడు మన ముఖము వెలిగిపోతుందండి. అంతకంటే ఆనందం మరొకటి ఏముంటుంది చెప్పండి? దేవుడే మెచ్చుకుంటే మనకి ఆనందం ఎంత ఆనందం ఉంటుందండి. ఆఫ్టర్ ఒక ముఖ్యమంత్రి రే బాగా కష్టపడ్డావురా అని చెప్పేసి ఒక కార్యకర్తని ఇలా బృందం తడితేనే ఆవిడ జీవితకాలం చెప్పుకుంటాడు కదా. అలాంటిది దేవుడు మనల్ని భుజం తట్టి బాగా కష్టపడ్డావు బిడ్డ, అలా మంచి దాసుడా అని అంటే ఆనందానికి అవధులు ఉండవు. అంతటితో ఆగిపోతుందా అంటే లేదు. ఆయన లోకములోనికి చేర్చుకుంటాడు, ఆయన సింహాసనం మనకి ఇస్తాడు, ఆయన మహిమను మనకి ఇస్తాడు, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని మనకి ఇస్తాడు. అంతకంటే మనకు కావలసినటువంటి సంపద ఏముందో చెప్పండి? నిత్య జీవాన్ని మించినటువంటి సంపద ఏముంది? పరలోక స్వాస్థ్యానికి మించినటువంటి సంపద ఏముంది చెప్పండి? ఆ ఏమంటారు దాన్ని? ఆ సుఖము, ఆ ఆనందానికి మించినటువంటి సంపద మరేముంటుంది? కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దాన్ని దక్కించుకోవటం కోసము మనమందరము ప్రయాసపడదాము. తప్పకుండా దీన్ని మీ మనసులలో పెట్టుకొని, ఆయా సందర్భాలలో మీరు ఈ మాటలు చదివినటువంటి వారై ఉండొచ్చు. కానీ నేను అనుకుంటున్నాను, బహుశా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరులమైనటువంటి మనము ఒకరిని ఒకరము ఏం చేసుకోవాలి? బోధించుకోవాలి, ఒకరిని ఒకరము రేపుకోవాలి, ఒకరిని ఒకరము ప్రోత్సహించుకోవాలి, ఒకరిని ఒకరము నడిపించుకోగలగాలి. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను. తప్పకుండా పిల్లరా, ఒకసారి నాతో మీరు ఏకీభవించి సమాధానం చెప్పండి. మనము దేవునికి ఏమి అర్పించగలగాలి? నెంబర్ 1, ఆత్మలను అర్పించగలగాలి. అవునా? అలా అర్పించగలిగిన నాడు ఎవరిని మనం మెప్పించగలుగుతాము? దేవుని మెప్పించగలుగుతాము. మెప్పించి ఏమి పొందుకోగలుగుతాము? నిత్య జీవాన్ని, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోగలుగుతాం. అంటే ఇవన్నీ జరగాలి అంటే మనం ఎంత కష్టపడాలండి? ఎంత కష్టపడాలి? ప్రాణము పెట్టునంతగా కష్టపడాలి. ఇకపోతే మన వ్యక్తిత్వం ఎలా ఉండాలన్నాడు? ఇందులో మోసము ఉండకూడదు, కపటము ఉండకూడదు, కుట్రలు కుయుక్తులు ఉండకూడదు. ఇకపోతే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క వాళ్ళకి వాక్యం చెప్పకూడదనేది కాదు, వాళ్ళకి దినదిన ఆహారము వాక్యం ఇవ్వాల్సిందే. కానీ మన కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలి? అన్యుల మీద ఉండాలి. అయితే వారి యుద్ధకు వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. అలాగే మన నోటి మాట తీరును యుక్తిగా వెలువడించగలగాలి. ఆ రకంగా ఏది ఏమైనప్పటికీ దేవునికి పిల్లలను సంపాదించి, దేవునికి అప్పగించి, దేవుని యొక్క కడుపు కోతని తీర్చాలి. దేవుని ఆనందములో, దేవుని ముఖములో ఆనందాన్ని మనము చూడగలగాలి. దైవజనులు మీరందరూ ఈ ప్రయత్నం చేస్తారని, తప్పకుండా చేస్తారని ఆశిస్తూ, చేయాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి